ఈ రోజు అయితే దుబాయ్ మిరాకిల్ గార్డెన్కి అయితే బయలుదేరాను. రిగ్గా నుంచి మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి అయితే బయలుదేరాలి. అక్కడైతే 105 బస్సు అయితే ఉంది. బస్సు కోసం అయితే అందరం లైన్లో వెయిట్ చేసాం. ఆఖరికైతే బస్సు ఎక్కి దిగిపోయాం అనమాట. అక్కడి నుంచి లైన్లో నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ గేట్ నెంబర్ 3కి అయితే మేము చేరుకున్నాము. అక్కడైతే ఎమిరేట్స్ పాస్ చూపిస్తే లోపలికైతే ఎంట్రీ చేశారనమాట. ఈ దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద న్యాచురల్ ఫ్లవర్ గార్డెన్. ఇది దుబాయ్ ల్యాండ్ అనే ప్రాంతంలో ఉంది. ఇదైతే 2013లో ప్రారంభించారనమాట. ఇక్కడ 150 మిలియన్ అంటే 15 కోట్లు పైగా ఫ్లవర్స్తో రకరకాలవి అయితే నిర్మించారు. అందులో స్పెషల్ ఏంటంటే ఎమిరేట్స్ 380 విమానం పూర్తిగా ఆ ఫ్లవర్స్తో తయారు చేశారు. హార్ట్ షేప్ టన్నెల్, ఫ్లవర్ క్యాప్సిల్, ఫ్లోటింగ్ లేడీ డిజైన్ ఫోటోలకైతే బెస్ట్ ప్లేస్ అనమాట. ప్రతి మూల రంగురంగుల ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసి అయితే ఉంటాయి. నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్ అండ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. దుబాయ్ కానీ వస్తే ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి. ఆ పెద్ద చెట్టు అయితే చాలా ఆకర్షణీయంగా ఉంది. అదైతే నిజమైన చెట్టు. మధ్యలో అయితే సొరంగంగా చేసి అయితే పెట్టారు. నా కింద నుంచి అయితే మరీ వెళ్ళి వీడియో అయితే తీశాను. ఇక్కడ ప్రతి స్పాట్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సాయంత్రం టైంలో అయితే వ్యూ మరింత బ్యూటిఫుల్ అవుతుంది. రాత్రి లైట్స్ పడితే ఈ గార్డెన్ పూర్తిగా మెరాకల్ వరల్డ్గా అయితే మారిపోతుంది అనమాట. నాకైతే అక్కడక్కడ మంచి మంచి స్పాట్లు అయితే కనిపించాయి. అక్కడైతే ఆగి మరీ కూర్చొని ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీయటం జరిగింది. ఆ మధ్యలో అయితే చిన్న చిన్న రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. ఎవరికైనా ఆకలిస్తుంటే హ్యాపీగా కడుపు నిండా తింటాను కూడా ఉన్నాయన్నమాట. అన్ని దగ్గర అయితే అసలు ఫ్లవర్స్ లేని ప్లేస్ అంటూ లేదు. మొత్తం అసలు 1500 కోట్లు అంటే అసలు మామూలు విషయం కాదు. ఈ వ్యూ అయితే యూరోప్ స్టైల్లో ఉంటుంది అనమాట. అసలు ఫ్లవర్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ స్పాట్ మటుకు వేరే లెవెల్ అనమాట. వాటన్నిటిలో గార్డెన్లో నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. అక్కడి నుంచి ముందుకెళ్తే తుర్కీస్ ఐస్ క్రీమ్ అయితే అమ్ముతున్నాడు. భయ్యా ఒక ఐస్ క్రీమ్ ఇవ్వని అడిగాను, ఇచ్చాడు. ఆ తర్వాత ఎంత అంటే 500 అన్నాడు. ఇంకేం చేస్తాను, తప్పేది లేక ఐస్ క్రీమ్కి 500 ఇచ్చి తినుకుంటూ అయితే ముందుకు బయలుదేరిపోయాను. అక్కడి నుంచి మరిగో చూశారు కదా పెద్ద పెద్ద గుర్రాలు. వీటిలో అయితే పూర్తిగా గ్రాస్తో అయితే చేశారు. నాకైతే మైండ్ బ్లోయింగ్, చాలా పెద్ద అనమాట. అసలు మీకు కెమెరాలోనే ఎలా కనిపిస్తుంది అంటే ఒరిజినల్గా అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటాయి. నేనంటే సింగిల్గా వెళ్ళాను కాబట్టి హాఫ్ అన్ అవర్లో అంతా చూసి వచ్చాను. ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే హ్యాపీగా ఒక 3-4 అవర్స్ ఎంజాయ్ చేస్తూ తిరగచ్చు. మొత్తానికైతే ఎంజాయ్ చేసుకుని తిరిగి అయితే రూమ్కి వచ్చేసాను.